లడాక్ అనగానే మనకందరికీ గుర్తొచ్చేది ఆ సీనిక్ బ్యూటీ, ప్లెజెంట్ వైబ్ అండ్ లాంగ్ రోడ్ ట్రిప్స్ కదా. బట్ లడాక్ is not the same today. 4 people are killed and around 70 people are injured in protests. Take a look. బట్ లడాక్ ఇవాళ ఈ సిచ్యువేషన్లో ఎందుకు ఉందని తెలుసుకోవాలంటే 2019 బిఫోర్ అండ్ ఆఫ్టర్ గురించి తెలుసుకోవాలి. 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద ఈ స్టేట్ని 2 భాగాలుగా విడగొట్టేశారు. ఒకటి లడాక్ యూనియన్ టెరిటరీ అండ్ ఇంకొకటి జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ. ఈ బైఫకేషన్ ప్రాసెస్లో లడాక్కి ఒక సెపరేట్ లెజిస్లేచర్ అనేది లేకుండా పోయింది. అంటే వాళ్ళకంటూ ఒక సెపరేట్ శాసనసభ అనేది లేదు, డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ లడాక్ని పరిపాలిస్తుంది. సో ఇప్పుడు లడాక్ పీపుల్ వాళ్ళకంటూ ఒక జ్యుడిషియల్, లెజిస్లేటివ్ అండ్ ఫైనాన్షియల్ అటానమీ ఉండాలని చెప్పేసి మాకు ఇప్పుడు స్టేట్ హుడ్ కావాలి, అంటే సెపరేట్ స్టేట్ కావాలి, మాకు ఇలాంటి పరిపాలన వద్దు అని చెప్పి ప్రొటెస్ట్ చేస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ మోర్ దెన్ 90% ట్రైబల్ పాపులేషన్ ఉన్నందువల్ల లడాక్ని 6th షెడ్యూల్లో జాయిన్ చేయాలి సో దట్ దే కెన్ క్రియేట్ దేర్ ఓన్ ల్యాండ్ అండ్ ఫారెస్ట్ పాలసీస్ అని వీళ్ళు నిరసన చేస్తూ ఉన్నారు. సో ఈ ప్రొటెస్ట్ నెక్స్ట్ ఏ టర్న్ తీసుకుంటుందో లెట్స్ వెయిట్ అండ్ వాచ్.